స్వాగతం నేను మీ సాయి కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మొదలు వస్తుంది ప్రశ్నగాడి పైన. వీడియోని ఎండ్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకో. నువ్వు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం మరిన్ని వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రోజు నుంచి డైలీ ఒక వీడియో వచ్చేస్తుంది. రప్ప 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 రప్ప. అరే ఇట్లాంటి వాళ్ళకి అరిచి చెప్పొద్దు అరే. ఎందుకు ఇట్లాంటి వాళ్ళని అరవద్దు. ఇట్లాంటి వాళ్ళకి సీరియస్గా ఆన్సర్ ఇవ్వద్దు. ఇట్లాంటి వాళ్ళని కామెడీ చేయాలి. ఇట్లాంటి వాళ్ళని రోస్ట్ చేయాలి. జోకర్ చేయాలి. అప్పుడే మజా వస్తుంది. జోకర్ చేద్దామా? మీరు రెడీయా? అయితే లైక్ బటన్ ఇచ్చేసి హైప్ కొట్టేసి చలో స్టార్ట్. పంపిస్తారంటూ కూడా మీ కామెంట్స్ లో మొత్తం పోస్టులు చేస్తున్నారు. ఖచ్చితంగా నువ్వు జైలుకి వెళ్తావు, నిన్ను చెక్కలెక్కిస్తామంటూ కూడా కామెంట్స్ ఉన్నాయి. నిన్ను జైలుకి పంపిస్తాం, నిన్ను చెక్కలెక్కిస్తాం అంటే వాడు ఇప్పుడు ఎట్లా నవ్వుతాడు చూడు. ఎప్పుడు నవ్వేదే. చెక్కలు కాకపోతే ఏదైనా ఎక్కించుకోమని బ్రదర్. ఇప్పుడు వీడికి ఒకడు కమెంట్ పెడతాడు, ఏం నవ్వు అన్న, జగన్ ఫ్యాన్స్ గట్స్ చూపించా, ఏమీ చేయలేదు, నీకు దేవుడు తోడుగా ఉంటాడు, నువ్వు బాధపడద్దు, దమ్ముంది బ్రదర్ నీకు. ఆడ అకౌంట్ ఓపెన్ చేస్తే అది పరిస్థితి. మీకేం చెప్పాలి నేను. వీడు కూడా అమ్మవారి ఫోటో ఏదో పెట్టుకున్నాడు. నువ్వు అమ్మవారి ఫోటో పెట్టుకొని బొక్కరా. నువ్వు అమ్మవారికి అగెనిస్ట్ ఉన్నవని నీకు ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో ఇల్లు. ఇక్కడ వీడు నడిచేది చూజ్ చేసుకునేది అధర్మం, మళ్ళీ మొక్కేది మాత్రం ధర్మాన్ని. నువ్వు అధర్మాన్ని చూజ్ చేసుకొని ధర్మాన్ని ప్రే చేస్తే నీకు దొరికేది అధర్మమే. ధర్మం నిన్ను ఏం కాపాడదు, ఉల్టా నిన్నే పడుతుంది. మొక్కిన చేతులు ఇట్లా కట్టేసి పడుతుంది అమ్మవారు. సనాతన ధర్మంనే తిట్టినోడు కదరా, మీ ధర్మాన్నే తిట్టినోడు కదా. అంటే ఇక్కడ నేను న్యూట్రల్ కాబట్టి మీ ధర్మాన్నే తిట్టినోడు కదరా. అది పక్కన పెడితే నవ్వాడా. చెక్కలు కాకపోతే ఏదైనా ఎక్కించుకోమని బ్రదర్. వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఫస్ట్ అరెస్ట్ రావణ్ణి మధ్యరాత్రి హైదరాబాద్ లో అరెస్ట్ చేసి ప్రకాష్ రాజ్ షాక్. సెకండ్ అరెస్ట్ ఇమ్మీడియట్ గా ఇంకో కేసు వేసి మళ్ళీ అరెస్ట్ చేశారు. ప్రకాష్ రాజ్ ఫైర్. సెకండ్ అరెస్ట్ ప్రకాష్ రాజ్. అప్పుడు కూడా కోర్టు లేదండి దిస్ ఇస్ నాట్ రైట్ అని మళ్ళీ బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారా? థర్డ్ అరెస్ట్ ప్రకాష్ రాజ్ షాక్. ఫోర్త్ అరెస్ట్. ఇలా ఒక 30 కేసులు రెడీగా ఉన్నాయంట కదా బెయిల్ ఇస్తే. ప్రకాష్ రాజ్ నో వర్డ్స్. ఏంటిది సిగ్గులేని ఏంటి కక్ష సాధింపు. 30 అరెస్టులు ప్లాన్ చేశారంట. ప్రకాష్ రాజ్ టోటల్లీ బ్లాస్ట్. అంటే వీడి ఒక్కొక్క తప్పు ఎంచుకుంటూ వచ్చి 30 తప్పుల్ని చేతిలో పట్టుకొని బయటకు వచ్చిండా లోపల ఇట్లా ఒక 6 months వాడిని లోపల ఉంచితే గానీ వాడి అరెస్ట్ సక్సెస్ఫుల్ గా రన్ అయింది అని మనం చెప్పలేము. ఆర్ఎల్స్ ఒక 10 days లో బయటకు వచ్చేసిండు అనుకో. ఐదో అరెస్ట్ టోల్ గేట్ దగ్గర పట్టుకొని ఇప్పుడు మళ్ళీ నక్కపల్లి తీసుకెళ్తున్నారు. మళ్ళీ వస్తాడు వీడు, నన్ను అరెస్ట్ చేశారు, నన్ను ఇది చేశారు అది చేశారని మళ్ళీ విక్టింగ్ కార్డు, ఆడంగి కథలు, ధర్మాన్ని క్వశ్చన్ చేస్తున్నా అన్న పేరుతో డెవలప్మెంట్ చేస్తున్నా వచ్చి క్వశ్చన్ చేయడం, చేయకపోయినా వచ్చి క్వశ్చన్ చేయడం, ఆ బ్యాచ్ లో కలిసిపోవడం. ఆ బ్యాచ్ నే వీళ్ళు పెట్టింది క్రిస్టియన్ సభ అంట. దాంట్లో వీడు పొలిటిక్స్ ని ఇన్వాల్వ్ చేసిండంట. మళ్ళీ ఎయిథిస్ట్ అంటాడు, బుద్ధిస్ట్ అంటాడు, అంబేద్కరిస్ట్ అంటాడు. క్లారిటీ లేదురా మీకు. దళిత్ అంటాడు. అరే ఇప్పుడు దళితులు అందరూ క్రిస్టియన్సేనా? అప్పర్ క్యాస్ట్ వాళ్ళు కూడా క్రిస్టియన్స్ ఉన్నారా? వాళ్ళు ఎప్పుడైనా ఆ కార్డు ప్లే చేసిండ్రా? నాకు అర్థం కాదు. అప్పర్ క్యాస్ట్ వాడు కన్వర్ట్ అయినా క్యాస్ట్ ని ఫాలో అవుతాడు, లోయర్ క్యాస్ట్ వాడు కన్వర్ట్ అయినా క్యాస్ట్ ని ఫాలో అవుతుండు. అంబేద్కర్ గారు చెప్పింది ఏంటి, మీరు చేస్తుంది ఏంది? ఆయన బుద్ధిజం తీసుకున్నారా? నేను బుద్ధిజంని లైక్ చేస్తా, నాకు అంబేద్కర్ గారిని నేను లైక్ చేస్తా. కానీ ఆయన పేరు పెట్టుకొని ఆయన ఇచ్చిన పవర్ని పట్టుకొని కన్వర్ట్ అయిపోయి ఇట్లా పొలిటిక్స్ చేస్తారు చూసినావా? నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది, వర్త్ కాదనిపిస్తుంది, మిస్యూజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇటు కొడక్క అని ఎవరిని అంటుండు? పవన్ కళ్యాణ్ అంటుండు. చెప్తా, కొడక్క నువ్వే దొరికిపోయావు. ఇప్పుడు కమెంట్లు పెడతారు, రాధా మనోహర్ దాస్ అన్నప్పుడు నువ్వు ఏం చేసావు? రాధా మనోహర్ దాస్ కూడా అన్నాడు కదా. అవునరా, రాధా మనోహర్ దాస్ కూడా అన్నాడు. అతన్ని ఎవ్వరు సమర్థించట్లా. మరి పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? పవన్ కళ్యాణ్ క్రిస్టియానిటీ, ఇస్లాం, హైందవం ప్రతి దాన్ని న్యూట్రల్ గా చూసిండు, న్యూట్రల్ గానే సపోర్ట్ చేసిండు. పవన్ కళ్యాణ్ ఏం చేసిండు అని వీడు పవన్ కళ్యాణ్ అన్ని మాటలు అంటున్నాడు. చెప్పు నా కమెంట్ లో చెప్పు. పవన్ కళ్యాణ్ ఏ క్రిస్టియన్ అయినా, జీసస్ నైనా, అల్లానైనా, ఏ మతం నైనా ఏమన్నా అన్నాడా? అనలేదు. అరే ఆయన రంజాన్కి వెళ్ళి నాన్ వెజ్ తిన్నోడు, చర్చ్కి వెళ్ళినోడు, మళ్ళీ వచ్చి ఇట్లాంటి పొలిటిక్స్ ని ఎంకరేజ్ చేయా అని జాయిన్ అయినోడు. అతని ఇష్టం అది. కానీ అతను ఏం అనలేదు. అతను ఏం అనక ముందు వీడు ఎందుకు అంటున్నాడు? వై సనాతన ధర్మం పేరు మీద వీడు పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు చెప్పరా? ఇక్కడనే తెలిసిపోతుంది కదరా. వీడు పొలిటిక్స్ స్ట్రాటజీ ప్లే చేస్తుండు. చూసుకో, 2029లో చూసుకుందాం అంటుండు వాడు. దాని అర్థం నువ్వు అక్కడనే అర్థం చేసుకోవాలా. వీడు చేస్తుంది రాజకీయము. అండ్ ఇదంతా పవన్ కళ్యాణ్ కి ఫేవరే రారే. మీరు అనుకుంటున్నారు వీని ఫాలో అయ్యేటోళ్ళు. రే ఇది పవన్ కళ్యాణ్ కి ఫేవర్. గుర్తుపెట్టుకో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉండా, మీకు పెన్ను తీసుకొని రాసి చూపిస్తా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉండా, ప్రశ్నగాడు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తా ఉంటాడు.
ప్రతి థింగ్ పైన, యూజ్లెస్ థింగ్ పైన, ప్రతి దానిపైన ప్రశ్నగాడికి ఒక ఫాలోయింగ్ ఏర్పడుతుంది, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. ఎట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ కూడా ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ టార్గెట్ ని ప్లస్ చేసుకుంటాడు, ప్లస్ అవుతుంది. సో ఇండైరెక్ట్ గా నువ్వు మెజారిటీ పరంగా చూసుకున్నా ఇది పవన్ కళ్యాణ్కి బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే మెజారిటీని వాడు టార్గెట్ చేసి మెజారిటీని డిస్టర్బ్ చేస్తుండు కాబట్టి, మెజారిటీ డిస్టర్బ్ అయితే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే వాళ్ళు తీసుకెళ్లి పవన్ కళ్యాణ్కే ఓట్లు గుద్దుతారు. నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే, అండర్ గ్రౌండ్ నుంచి ఇప్పుడు నువ్వు గమనించు, పవన్ కళ్యాణ్నే వీడు ప్రతిసారి టార్గెట్ చేస్తాడు, సనాతన ధర్మం అని చెప్పి టార్గెట్ చేస్తాడు. అప్పుడే కదా అంటే ఒక బాణం ఇక్కడ నుంచి వదిలితేనే కదా ఇక్కడ నుంచి వెపన్ తయారవుతుంది. సో వీడు పవన్ కళ్యాణ్ కి క్రియేట్ చేద్దామని చూస్తున్న హేట్ అంతా పవన్ కళ్యాణే కూర్చుండబెట్టి పవన్ కళ్యాణ్ కే ఫేవర్ అవుతుంది. అండ్ పవన్ కళ్యాణే వచ్చి వీడిని పెట్టుకున్నాడా అన్నట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు. ఎందుకంటే 100 మంది ఉన్నారు ఒక బిల్డింగ్ లో, ఆ బిల్డింగ్ లో 30 మంది క్రిస్టియన్స్ ఉన్నారు, 70 మంది హిందువులు ఉన్నారు. సో 30 మంది క్రిస్టియన్స్ మైనారిటీ కాబట్టి వాళ్ళ దాంట్లో 25 మంది ఒకే పార్టీ కోటేస్తారు. అండ్ 70 మంది హిందువుల్లో మెజారిటీ కాబట్టి యూనిటీ లేదు. దాంట్లో 30 మంది మాత్రమే ఒక పార్టీ కోటేస్తారు, 40 మంది సెక్యులర్ పార్టీని చూజ్ చేసుకుని క్రిస్టియన్ల 25 ఓట్లతోని 30 మంది హిందువుల ఓట్లతోని ఒకడు ఆ బిల్డింగ్ లో రూలింగ్ లోకి వస్తాడు 55 ఓట్లతో. సో ఓడిపోయిండు చూసినావు ఆ 45 ఓట్లతోని పవన్ కళ్యాణ్ అనుకుందాం, జస్ట్ 45 ఓట్లు వచ్చినాయి. అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఇటు సైడ్ ఉన్న 30 మంది దాంట్లో 5 ఎవరైతే ఉన్నారో క్రిస్టియన్స్, దాంట్లో ఒకరిని చూజ్ చేసుకొని ప్రతిసారి 70 మంది హిందువులు ఉన్నారు కాబట్టి ఆ హిందూ పాయింట్ మీద పవన్ కళ్యాణ్ ని కొట్టేలాగా చేసుకుంటాడు. కొట్టి ఇటు సైడ్ ఉన్న 40 మంది సెక్యులర్లు కాస్త అరే ఇడు పవన్ కళ్యాణ్ ఇంత టార్గెట్ చేస్తుండు, దీంట్లో హిందూ పాయింట్ మీద టార్గెట్ చేస్తున్నా అని చెప్పి ఆ 40 మందిలో 20 మంది రియలైజ్ అయినా కూడా 55 ఓట్లతోని పవన్ కళ్యాణ్ ఇటు సెక్యులరిజం ని డౌన్ చేసి రూలింగ్ లోకి వస్తాడు. అప్పుడు ఇక్కడ టార్గెట్ చేసిన 5% ప్రశ్నగాడు బెనిఫిట్ అవుతాడు, ఇటు పవన్ కళ్యాణ్ కూడా బెనిఫిట్ అవుతాడు. మీరు కావాలంటే బల్ల గుద్ది పెట్టుకోండి, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ కి దీని వల్ల హిందువుల ఓట్లు పెరిగినాయి అనుకో, అక్కడ నిజం చెప్తున్నా రావణ్ గాడే దాంట్లో మెయిన్ సక్సెస్ ఇచ్చినట్టు అవుతాడు. అండ్ లెఫ్ట్ గ్రూప్ లో ఉన్న వాళ్ళంతా ఎవరెవరైతే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసిండ్రు చూసావా ఎంత పెద్ద జోకర్ అయిపోతాడు. అప్పుడు మళ్ళీ తులసి చంద్ గారు రావణ్ ఎక్స్పోజర్ అని వీడియో చేస్తారు. ప్రశ్నించాడు, జర్నలిస్ట్ కాదు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అగ్రెసివ్ గా వెళ్తున్నాడు. ఇవరాబాయ్ సింపుల్ పాయింట్, ప్రశ్నిస్తే కూటమి సిబిఎన్ రెండింటిని ప్రశ్నించారు. కేవలం జనసేన పవన్ కళ్యాణ్ మీదే, పవన్ కళ్యాణ్ నోట్లో అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు అనరా, జస్ట్ బికాస్ ఆఫ్ తను వచ్చి ఐఎమ్ సనాతని హిందూ అంటే అంత హేటా? వై దిస్ పీపుల్ హేట్ బీయింగ్ హిందూ? జస్ట్ ఒక మనిషి వాడి రిలీజన్ ని ఫాలో అవుతూ నేను ఇది అని చెప్పుకుంటే, బొట్టు పెట్టుకుంటే, అట్లా బతికితే వీళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంది? అంటే మెజారిటీలో ఉన్నోడే సెక్యులరిజం మెయింటైన్ చేయాలా? నాకు అర్థం కాదు. అప్పుడే వీళ్ళ కన్వర్షన్ మార్కెట్ కింది నుంచి అవన్నీ పొలిటిక్స్ ఇవన్నీ ఈజీ అవుతాయా? అంటే ఏం మనుషులు రా. మళ్ళీ వీడు క్రాంతి బ్లాగర్ గాడు వస్తాడు. కానీ పాలిటిక్స్ లో ఏదైనా కొత్త లా వస్తున్నా, కొత్త రూల్స్ వస్తున్నా దానికి ఖచ్చితంగా ఇంకో యాంగిల్ ఉండి తీరుతుంది. మీరు పవన్ కళ్యాణ్ ని ఇట్లా లేపిండు. పవన్ కళ్యాణ్ అమ్మాయిల ఫోటోలు మార్పులు చేస్తున్నారు అండ్ అసభ్యంగా మాటలు మాట్లాడుతున్నారు, భగవంతుల జోలికి వస్తున్నారు అని చెప్పి ఒక స్ట్రిక్ట్ లా తీసుకొద్దాము అన్నట్టు మాట్లాడితే దాన్ని అప్రిషియేట్ చేసిండు. దీనికి ఇంకో రకమైన సైడ్ కూడా ఉంటది అని చెప్పి మాట్లాడతాడు. మరి ఇప్పుడు రావణ్ చేశాడు, గతంలో వాళ్ళు చేయలేదా? ఆ గతంలో వాళ్ళు చేశారు. అట్లా తవ్వుకుంటా పోతే ఇప్పుడు నేను నీ అమ్మ అంటే నువ్వు నీ అమ్మ అంటావా? అచ్చి కొట్టాలి, నువ్వు నన్ను కొడతావు కూడా. ఇది అంతే చెప్తున్నా కదా. లెఫ్ట్ గ్రూప్ లెఫ్ట్ కే సపోర్ట్ చేస్తుంది, రైట్ గ్రూప్ రైట్ కే సపోర్ట్ చేస్తుంది. ఇక మిడిల్ లో ఉంటాడు చూసినావా, వాడు పరేషాన్. అరే ఏందిరా అసలు ఏం జరుగుతుందిరా ఈడ? ఒక్క మాట కూడా, ఒక్క అక్షరం కూడా నేను వెనక్కి తీసుకోను. నువ్వు వెనక్కి తీసుకోకు, మేమే ఇచ్చేస్తాం, మేమే వెనక్కి నీకు ఇచ్చేస్తాం, తీసుకోపో, ఎంజాయ్ పండగ. నిన్నెవర్రా సీరియస్ తీసుకునేది? ఆడెవడో లాయర్ గాడు వస్తాడు. గౌరవం లేదు, తొక్కలేదు. పవన్ కళ్యాణ్ గౌరవం లేదు, తొక్కలేదు అంటాడు. అరే ఏం తొక్కలు, ఏం పొక్కలు, ఏం మీ బూతులు, అసలు మీ రాజకీయాలు ఏంది నాకు అర్థమైతలేదు. పిచ్చోళ్ళ ఉంటాడు ఆ గడ్డము. అంటే అర్ధరాత్రి కూడా నల్ల కలగడ్డ పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు, నాకేం అర్థం కాలేదు మరి. అరే పవన్ కళ్యాణ్ మీరు పవన్ కళ్యాణ్ ని దింపుదామని ట్రై చేస్తున్నారా, లేకపోతే మీదికి వెళ్ళి పవన్ కళ్యాణ్ ని కుర్చీ మీద కూర్చుండబెడతారా అనేది 2029లోనే తెలుస్తుంది. అప్పటి వరకు మన రోస్ట్ లాగవు, మన వీడియో లాగవు. మనం ఫన్నీగా అందరినీ జోకర్ చేస్తూనే ఉందాం, జోకర్ చేసుకుంటూనే పోదాం, రోస్ట్ కొట్టుకుంటూనే పోదాం, ఫన్నీగా పోదాం. మీరు లైక్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ప్రశ్న కార్డు మీద ఒక మొత్తం బ్రూటల్ రోస్ట్ వస్తుంది, మజా వస్తుంది. ఆ వీడియోలు ప్లే చేసి మరీ మింగుదామని. అది చేయాలంటే నువ్వు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలా. వీడియోని లైక్ చేయి, కమెంట్ చేయి, షేర్ చేయి. ఇక్కడ దాకా వచ్చినావు అంటే సబ్స్క్రైబ్ చేసుకో.